హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యావరిక్ మై వర్ష ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చాలా ఈజీగా చేయబోతున్నానండి. అదేంటంటే ఇలా కాకరకాయలను సన్న సన్నగా ముక్కలుగా చేసుకొని దానిలో చక్కెర ఉప్పు రెండు వేసి ఇలా పిసికేసి బాగా వాటర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలండి. తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కెర ఉప్పు పిండేస్తే దానిలో ఉన్న చేదంతా పోయి కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. పిల్లలు కూడా ఈజీగా తింటారండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని దీనిలో కాకరకాయలు వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవడం అండి. చాలా సింపుల్. ఎక్కువ నూనె పోసుకోవద్దు. మళ్ళీ ఈ నూనె మళ్ళీ దేనికైనా వాడడానికి చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం నూనెలోనే కొంచెంగా ఫ్రై చేసుకోండి అండి. కాకరకాయలన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఒక బాండీ పెట్టుకోవాలి. ఇలా బాండీలు పెట్టుకున్న తర్వాత ఇలా ఈ కాకరకాయలన్నీ వేసేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కొన్ని తీసుకుని మిక్సీ వేసేసుకున్నాను. ఆ పొడి కూడా వేసేసుకుంటున్నా. దీనిపైన కొంచెం కారం కూడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు పొడి వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. పిల్లలు కూడా ఈజీగా తింటారు. చేదు అనేది తగ్గిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.